ఇంకోటి నన్నార్ అంటారు. సో షర్బత్లు మనం బయట తీసుకుంటాం కదా, అది షర్బత్ కాకుండా నన్నారి తాలూకు వేర్లు ఏదైతే ఉందో ఆ బాగా ఉడికించి వాటి తాగుతున్నా తగ్గిపోతుంటుంది ఈ జ్వరాలు ఏవైతే ఉందో. జనరల్గా వచ్చే జ్వరాలు ఫస్ట్ స్టేజ్లోనే. ఒక పిల్లాడు ఒక రోజులో మనకు 4 days మనం ఎవరిని పట్టించుకోకుండా ఉంటాం కదా, సో ఫస్ట్ డేనే వాడికి జ్వరం వచ్చింది, అబ్నార్మల్ స్టేజ్ వచ్చింది, ఇమీడియట్గా బాడీ లోపల వేడంతటిని లాగాలి. ఎక్స్టర్నల్గా చలవ చేస్తుంటే ముక్కుకు గుడ్డ వేయడం, తలకి ఆముదం వేయడం, లేకపోతే ఒక ఇంట్లో అరిటాకులు దొరికినాయి అనుకోండి, అరిటాకుల మీద పడుకుని పెట్టించడం. అరిటాకు ఎంత వేగంగా తగ్గిస్తే తెలుసా? సో ఇంట్లో నులక మంచం వేసుకొని అరిటాకు వేసుకొని దాని మీద పడుకుని పెడితే చాలు, కింద కుంపటి పెడితే చిన్న బొగ్గులు కుంపటి, సాయంత్రం కల్లా మళ్ళీ చెమటలు పట్టేస్తాడు, ఈజీగా మొత్తం అంతా పోతుంది. సో ఇవన్నీ ఎందుకు అంటున్నారంటే మేము చేసాం కాబట్టి చెప్తున్నాం. సో మోస్ట్లీ మా కజిన్, మా పాప ఉంది, తనకి ఏం చేసింది, జ్వరం వచ్చింది, ఏం చేశాను నేను షర్ట్ తిప్పేసి దాన్ని పట్టుకొని పడుకున్నా. చిన్నపిల్ల పడుకుంటే నా హీటు తన హీటు ప్యారలల్ అయిపోయింది, ఆటోమేటిక్గా తగ్గిపోయింది. ఒక నూలు బట్టలు వేసుకొని ఒక 2 years బేబీ కింద పడుకుని పెట్టేసిన, తగ్గిపోద్దని తగ్గిపోయింది. అది చేస్తున్నా తగ్గలేదు అన్నప్పుడు రెండో డౌట్, నెక్స్ట్ రోజులో మనం ఏం చేయాలి, డీటాక్స్ చేయాలి. ఆముదం ఇచ్చేస్తే మొత్తం మోషన్ తగ్గిపోతుంది. అప్పటి నుంచి చారణమే పెట్టాలి, ఇంకోటి ఏం పెట్టాల్సిన పని లేదు. అప్పుడప్పుడు లైట్గా గోమూత్రం, సాయంత్రం వేసరికి ముక్కు నెయ్యి, వేడి పాలు, నెయ్యి అన్నీ వేస్తున్నప్పుడు 3 రోజులకి నార్మల్ అయిపోతుంది. అంటే 3 రోజులు 4 రోజుల వరకు ఎందుకు వెయిట్ చేయడం? ఇమిడియట్ రిలీఫ్ కావాలి కదా. కరెక్ట్. అప్పుడు వెళ్ళి మనం రిపోర్ట్స్ తీసుకొని దాని తరగతి యాంటీబయాటిక్స్ ఇస్తే ఈ రోజు తగ్గిపోతుంది. చాలా చెప్తున్నాను, 100% తగ్గిపోతుంది. ఎందుకు తగ్గాలనే వాడు ఇస్తాడు మెడిసిన్. కానీ 2 సంవత్సరాలు పోయిన తర్వాత లివర్ మీద పడుకునేది వైరస్ ఎలా బయటకు వస్తుంది? అది 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫైట్ అవుట్ చేసి ఒకసారి పెద్ద జ్వరం వస్తుంది. అవసరమా? సో ఇలాంటివన్నిటికీ ముందు చెప్పాలనుకుంటే మన ఇమ్యూనిటీ మనం సెల్ఫ్ డెవలప్ చేసుకునేది విషయం. శంకు పుష్పులు వింటాం, ఎంత మంచిదో. రైట్. ఇంకోటి గంధం, ఎర్రచందనం దొరుకుతుంటుంది. ఎర్రచందనం కానీ గంధం కానీ అరగదీసిన గంధం నీటిలో కలిపేసి తాగించండి, జ్వరం తగ్గుతుంటుంది. అంటే ఇవన్నీ ఏంటి ప్రయోగాలు, పాత ప్రయోగాలు. ఆల్కలినిటీ మన బాడీ లోపల ఆల్కలినిటీ పెంచితేనే జ్వరం తగ్గుతుంది. మనం ప్రతి ఒక్కసారి మళ్ళీ యాసిడిక్ సిస్టమ్ ఇచ్చుకుంటే మళ్ళీ పెరిగిపోతుంది. నిమ్మకాయ పిండి ఇచ్చిన తర్వాత పెరుగుతుంది. సో ఎర్రచందనం ఎప్పుడైతే బాగా బాయిల్ చేసేసి తాగించారనుకోండి సరిపోతుంది. నేను ఏదో పెద్ద పెద్ద టన్నులు పెట్టుకోవాల్సిన పని లేదు, చిన్న ఎర్రచందనం ముక్క దొరుకుతాయి. సో మన చిత్తూరు సైడ్కి వెళ్ళినా, కొంచెం మైసూరు సైడ్ వెళ్ళినా గంధం మొక్కలు దొరుకుతున్నాయి, తెచ్చుకొని ఇంట్లో అరగదీసుకొని పెట్టుకోవాలి. అసలు జలుబులు వస్తున్నప్పుడు ముక్కుకు వాసన చూడండి, గంధం వాసన చూడండి. సో అదేమవుతుంది, మంచిగా ఫ్రీ అయిపోతుంది. గంధం నీటిలో వేసుకొని బాగా వేడి నీటిలో తాగండి, ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి అవకాశం.